విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. నిన్న సీఎం జగన్తో సమావేశం తర్వాత ఈ విషయాన్ని ప్రకటించిన నాని అదే సమయంలో టీడీపీపై అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చంద్రబాబు మోసగాడంటూ ఆరోపించారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని చేసిన విమర్శలపై ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఇవాళ స్పందించారు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. నా స్థాయి అది, కానీ మీ స్థాయి మీరు తెలుసుకోండి. లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులే ముద్దని నీవు జగన్ని కౌగులించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సవినయంగా చెప్తూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న సీఎం జగన్తో భేటీ తర్వాత కేశినేని నాని చేసిన విమర్శలపై స్పందించిన ఆయన సోదరుడు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబ కలహాలు 1999 నుంచి ఉన్నాయని, వీటికి చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 1999 నుంచి తాను సర్దుకుపోతూనే ఉన్నానని చిన్ని గుర్తు చేశారు. అసలు నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదని సోదరుడు కేశినేని నానికి కేశినేని చిన్ని హితవు పలికారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశాన్ని వీడినా పార్టీకేం కాలేదని గుర్తు చేశారు. వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారన్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని ఎవరు ఏం చేయలేకపోయారన్నారు. తద్వారా కేశినేని నాని వైసీపీలోకి వెళ్లడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి రేసులో ఉన్న చిన్ని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.